ఆన్లైన్ బిర్యానీ కథ. రచన టాటా మోహనకృష్ణ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. సుబ్బారావుకి చిన్నప్పటి నుంచి దెయ్యాలంటే చాలా భయం. ఆ భయం తనతో పాటు అలానే పెరుగుతూ వచ్చింది. అందుకే హారర్ సినిమాలంటే చాలా దూరంగా ఉంటాడు. అలాంటి మనిషికి పెళ్ళయింది. తలట్టు పోసుకొని జుట్టు ఆరబెట్టుకుంటున్న తన పెళ్ళాన్ని దగ్గరగా చూస్తే ఆ రోజు సుబ్బారావుకు గుండె దడే. 2 పిల్లలతో జీవితం హ్యాపీగానే సాగిపోతోంది. ఒకరోజు తన భార్య పుట్టింటి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ మాట్లాడి భర్త దగ్గరకు వచ్చింది భార్య. ఏమండి, మా నాన్నకి ఒంట్లో బాగోలేదుట, నా గురించి కలవరిస్తున్నారు. నేను ఇప్పుడే బయలుదేరుతానండి. ఇలా వెళ్ళి నాన్నని చూసి అలా వచ్చేస్తాను. ఒక్క రోజుకు అడ్జస్ట్ చేసుకోండి. పిల్లల్ని మీరు చూసుకోలేరు, నాతో తీసుకెళ్తాను అంది. ఇలాంటి పరిస్థితిలో నో అని అనలేడు సుబ్బారావు. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ పెళ్ళాన్ని విడిచి ఒంటరిగా ఉన్నది లేదు. మా ఆవిడ ఉదయం ఊరు వెళ్ళి సాయంత్రానికి వస్తే బాగుండేది. ఇలా సాయంత్రం బయలుదేరితే రాత్రంతా నేను ఒక్కడనే ఇంట్లో ఉండాలా? తలుచుకుంటేనే చాలా భయం వేస్తుంది. అసలే మొన్న దయ్యం కనిపించిందని ఆ రామారావు వీధిలో అందరికీ చెప్పాడు. పైగా ఈ పండగ టైంలో దొంగతనాలు ఎక్కువని, రాత్రిపూట జాగ్రత్తగా ఉండమని పోలీసుల హెచ్చరిక ఉండనే ఉంది. ఇదంతా మర్చిపోయి కాసేపు టీవీ చూద్దామనుకున్నాడు సుబ్బారావు. అదే టైంలో టీవీలో క్రైమ్ ప్రోగ్రాం వస్తుంది. అందులో ఇంట్లో ఒక్కడే ఉన్న ఇంటి ఓనర్పై దొంగలు దాడి చేసి హత్య చేసి వీళ్ళంతా దోచుకున్నారని చూపిస్తున్నారు. ఇదేదో నన్ను ఇబ్బంది పడ్డాకే చెబుతున్నట్లుంది అని భయమేసి ఛానల్ మార్చేశాడు సుబ్బారావు. మరొక ఛానల్లో చనిపోయిన మనిషి దయ్యంగా ఇంటికి వచ్చి తలుపు కొట్టాడని చూపిస్తున్నారు. అంతే, భయమేసి టీవీ ఆపేశాడు. నా పెళ్ళాం అర్జెంటుగా వెళ్ళిపోయింది. వంట కూడా ఏమీ చేయలేదు. వెళ్తూ తన పెళ్ళాం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసుకోమని చెప్పినట్లు గుర్తుకొచ్చింది. ఏం చేస్తాం, ఆకలి ఆగదు కదా అనుకున్నాడు సుబ్బారావు. ఫోన్ తీసి ఆన్లైన్ యాప్లో తనకిష్టమైన బిర్యానీ ఆర్డర్ చేశాడు. అది కూడా ఫేమస్ హోటల్ నుంచి. ఆ హోటల్ చాలా దూరంగా ఉండడం చేత డెలివరీ టైం 1 గంటకు పైగానే చూపించింది. ఈలోపు అలా వరండాలకు వెళ్ళి చూశాడు. చల్లటి గాలి వేస్తోంది. గాలి కదులుతున్న కొబ్బరి ఆకుల నీడ గోడపై పడి ముందుకు వెనక్కు కదులుతోంది. అసలే భయానికి కేరాఫ్ అడ్రస్ అయిన మన సుబ్బారావు దాన్ని చూసి భయపడి వెంటనే తలుపు వేసేశాడు. సోఫాలో కూర్చొని ఫుడ్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈలోపు మెల్లగా వాన మొదలైంది. చిన్న చినుగ్గా మొదలైంది, కాస్త పెద్దదయింది. అలా వానలో సిటీ అంతా తడిసి ముద్దవుతోంది. ఈలోపు న్యూస్ కోసం టీవీ పెట్టాడు సుబ్బారావు. బ్రేకింగ్ న్యూస్లో సిటీ అంతా జలమయం, ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక చేశారని న్యూస్. ఆకలి వేస్తున్న సుబ్బారావు నా బిర్యానీ ఎప్పుడు వస్తుందో అని తన యాప్ ఓపెన్ చేసి ట్రాకింగ్ చూశాడు. అమ్మయ్య, నా ఆర్డర్ క్యాన్సిల్ చేయలేదు, దారిలో ఉంది. ఇలా అనుకున్నాడో లేదో ఆ కరెంట్ కాస్త పోయింది. ఒకేసారి ఇల్లంతా చీకటిమయం. ఫోన్లో టార్చ్ వేయడానికి కుస్తీ పడ్డాడు. మొత్తానికి వెలిగింది. అంతా నిశ్శబ్దంగా ఉంది. సడన్గా కిచెన్లో ఏదో తప్పుడు. సుబ్బారావు గుండె జారింది. దొంగ అని కంగారు పడుతూ మెల్లగా వెళ్ళి చూశాడు. పెరటి తలుపు తీసి ఉంది. మొదట్లో దొంగ అని భయపడ్డాడు. తర్వాత మియావ్ అని వినిపించడంతో ఊపిరి పీల్చుకున్నాడు. చాలాసేపు తర్వాత కరెంట్ వచ్చింది. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. బిర్యానీ వచ్చిందేమోనని ఆనందంలో తలుపు తీశాడు. ఎదురుగా ఒక మనిషి ఫుడ్ పార్సెల్ పట్టుకొని పూర్తిగా తడిసిపోయి ఉన్నాడు. సార్, పూర్తిగా తడిసిపోయాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళడానికి ఇంకా వర్షం తగ్గలేదు. నాకు ఆకలి వేస్తుంది. నేను మీతో పాటు డిన్నర్ ఇక్కడే చేయొచ్చా అడిగాడు వచ్చిన డెలివరీ బాయ్. ఒంటరిగా ఉండలేక తోడు దొరికిందన్న ఆనందంలో లోపలికి రమ్మన్నాడు సుబ్బారావు. లోపలికి వచ్చిన తర్వాత ఇద్దరు డిన్నర్ చేస్తున్నారు. డెలివరీ బాయ్ తన ఇంట్లోంచి తెచ్చుకున్న బాక్స్ ఓపెన్ చేసి తినడం మొదలుపెట్టాడు. సుబ్బారావు పార్సిల్లో బిర్యానీ తింటున్నాడు. సార్, ఇంట్లో ఒక్కరే ఉన్నారా అడిగాడు డెలివరీ బాయ్. అవును. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా సార్? కిచెన్లోకి వెళ్ళి సుబ్బారావు గ్లాస్తో నీళ్ళు తెచ్చాడు. హాల్లోకి వచ్చి చూస్తే డెలివరీ బాయ్ లేడు. మొత్తం అంతా చూశాడు, ఎక్కడా లేడు. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న మనిషి సడన్గా ఎక్కడికి వెళ్ళాడు అని అనుకుంటూ ఉండగానే భయానికి చెమటలు పట్టేశాయి సుబ్బారావుకు. సుబ్బారావు సోఫా మీద ఉన్న రిమోట్పై అనుకోకుండా కూర్చున్నాడు.
వెంటనే టీవీ ఆన్ అయింది. బ్రేకింగ్ న్యూస్. ఫుడ్ డెలివరీ బాయ్ వర్షంలో గల్లంతు. ఫుడ్ డెలివరీ కోసం వెళ్తూ ఉండగా ఘటన అని అతని ఫోటో చూపించారు. న్యూస్ చూసి సుబ్బారావుకు చెమటలు ఇంకా ఎక్కువయ్యాయి. చూపిస్తున్న వ్యక్తి గల్లంతైతే మరి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నది ఎవరు? అతనే ఇతను కదా. కొంపదీసి దెయ్యమై వచ్చాడా? తలుచుకుంటూ గజగజ వణికిపోయాడు సుబ్బారావు. ఇక జన్మలో ఆన్లైన్లో బిర్యానీ తెప్పించడని డిసైడ్ చేసుకుని టీవీని ఆపేశాడు. ఈలోపు సుబ్బారావు భార్య నుంచి ఫోన్ వచ్చింది. ఏమండి, ఫుడ్ ఆర్డర్ వచ్చిందా? భోంచేశారా అని ప్రశ్నల వర్షం కురిపించింది. వచ్చింది, ఏదో చేశాను. ఏం తిన్నారు? బిర్యానీయే కదా అంది భార్య. ఆ మాట ఎత్తుకు, నాకు వణుకొస్తుంది. మీకు ప్రతిదానికి భయమే. ఇప్పుడు మా నాన్నకు బాగానే ఉంది. నేను రేపు ఉదయాన్నే వచ్చేస్తానులేండి, కమ్మగా వండి పెడతాను. పెళ్ళాం మాటలతో కొంచెం రిలీఫ్ వచ్చినా మరో పక్క డెలివరీ బాయ్ విషయంలో భయం ఇంకా పోలేదు సుబ్బారావుకి. టీవీ న్యూస్లో ఆన్లైన్ డెలివరీ బాయ్ తమ్ముడు తన అన్న డెలివరీ కోసం వెళ్ళి చనిపోయాడని బాధపడుతున్నట్లు చూపిస్తున్నారు. మేమిద్దరము ట్విన్స్, చూడ్డానికి ఒకేలాగా ఉంటాం. ఆన్లైన్ డెలివరీ చేస్తాం. నేనిప్పుడే ఆర్డర్ డెలివరీ చేసిన తర్వాత ఫోన్ రావడంతో వెంటనే ఇక్కడికి వచ్చేశాను. ఈరోజు నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు మా అన్నయ్య అని విలపిస్తున్నాడు సుబ్బారావుకు బిర్యానీ డెలివరీ చేసిన అబ్బాయి. ఈ విషయం తెలియక సుబ్బారావు పాపం రాత్రంతా భయపడుతూనే ఉన్నాడు. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.